బోనాలమే ఆషాఢ మాసాన బోనాలమే. ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు హైదరాబాద్ నగరానికి పండగ వచ్చినట్టే. గోల్కొండ కోట నుంచి జగదాంబిక మహంకాళి అమ్మవారి తొలి బోనం ప్రారంభమవుతుంది. ఇక్కడ నుంచే బోనాల పండగకు అంకురార్పణ అనేది పడుతుంది. గోల్కొండ కోటలో ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు ఇప్పటికే ప్రారంభించింది ప్రభుత్వం. అసలు గోల్కొండ కోటలో బోనాలు ఎలా ప్రారంభమవుతున్నాయి, దాంతోపాటుగా ఈ ఆలయ విశిష్టత గురించి సమయం టీవీ మీకు ఎక్స్క్లూజివ్గా అందిస్తుంది. ఆషాఢ మాసం మొదటి అమావాస్య రోజున గోల్కొండ కోటలో అటు మెట్ల పూజను ప్రారంభిస్తూ ఉంటారు. మహిళలు పెద్ద ఎత్తున వచ్చి మెట్ల పూజ చేస్తూ ఉంటారు. మనతో పాటు కొంతమంది మహిళా మనులు ఉన్నారు, వారితో కూడా మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, ఎన్ని సంవత్సరాల నుంచి మీరు వస్తూ ఉన్నారు? ఆషాఢ సెకండ్ టైం రావడం ఎట్లా అనిపిస్తూ ఉంటుంది? మంచిగా అనిపిస్తుంది. ప్రతిసారి వస్తాము కానీ ఎప్పుడు పూజ చేయలేదు. 2 years నుంచి చేస్తున్నాం, మంచిగా అనిపిస్తుంది. సరిత జియా కూడా ఎలాంటి నమ్మకం ఉంటుంది? అమ్మవారు ఏది మొక్కినా తీరుస్తుంది. మీరు చెప్పండి. నా పేరు శోభారాణి, నేను జీగడ నుండి వచ్చిన సెకండ్ టైము. నేనైతే ఏం మొక్కోలేను, మనసు తృప్తిగా పెట్టిస్తాను. మీరు చెప్పండి. నా పేరు స్వప్న, జియాగూడ నుండి వచ్చాము. నేను ఫస్ట్ టైం రావడం ఇక్కడికి. అమ్మ కోరుకొని పోదాము అని నమ్మకంతో వచ్చిన. నా పేరు పద్మ అండి, జియాగూడ నుంచి వచ్చిన. ఇది 3వసారి వచ్చినందుకు ఆరోగ్యం బాగుంటుంది. మంచి నమ్మకం అమ్మవారి మీద, మంచి ప్రతిసారి ఇట్లానే రావాలని కోరుకుంటున్నాను. అమ్మవారు అంటే తమకు ఎంతో నమ్మకం అని కూడా ఎన్నో సంవత్సరాలుగా తాము ఈ ఆలయానికి వస్తున్నామని కూడా చెప్తా ఉన్నారు. దాంతోపాటుగా అమావాస్య ఏదైతే ఆషాఢ మాసం మొదటి అమావాస్య రోజున ఏదైతే మెట్ల పూజను నిర్వహిస్తూ ఉంటారో గోల్కొండ కోటకు సంబంధించి దాదాపుగా 360కి పైగా మెట్లకు సంబంధించి బొట్లు పెట్టుకుంటూ వెళ్ళి అటు అమ్మవారిని దర్శించుకుంటారు మహిళలు. గోల్కొండ బోనాలకు సంబంధించి ముందుగా అమ్మవారికి ప్రభుత్వం పట్టు వస్త్రాలు కావచ్చు, దాంతో పాటుగా బంగారు బోనాన్ని సమర్పిస్తుంది. ముందుగా బంజారీ దర్వాజా దగ్గర ఉన్నటువంటి నాగదేవత గుడి వద్ద నుంచి కూడా ఈ యొక్క బంగారు బోనం అనేది ప్రారంభమవుతుంది. ప్రజెంట్ మనం బంజారీ దర్వాజీ వద్ద ఉన్నటువంటి నాగదేవత ఆలయం వద్ద ఉన్నాం. ఇక్కడ నుంచే బోనం అనేది ప్రతిసారి ప్రారంభమవుతుంది అమ్మవారికి. ఏదైతే ఈ బోనంతోనే ఏదైతే గోల్కొండ కోటలో కొలువై ఉన్నటువంటి జగదాంబిక అమ్మవారికి ఇక్కడ నుంచే తొలి బోనం ప్రారంభమవుతుంది. తర్వాత నగర వ్యాప్తంగా కూడా బోనాలు పండగ షురు అవుతూ ఉంటాయి. ప్రజెంట్ మనం నాగదేవత దేవాలయంలో ఉన్నటువంటి ప్రెసిడెంట్, దాంతో పాటుగా గోల్కొండ కోటకు సంబంధించినటువంటి జగదాంబిక అమ్మవారి టెంపుల్కి సంబంధించిన ట్రస్ట్ మెంబర్గా ఉన్నారు. వారితోనే మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి బాబురావు గారు, ప్రధానంగా నాగదేవత టెంపుల్ దగ్గర నుంచి బంజారీ దర్వాజా నాగదేవత టెంపుల్ నుంచి తొలి బోనం ప్రారంభమవుతుంది. ఎన్ని తరాల నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు? ఈ తరాలు అంటే కూడా మనం లెక్క పెట్టలేము. ఒక 100 సంవత్సరాలు, 400-500 సంవత్సరాలు అమ్మవారు గోల్కొండ కోట మీద వెలిచినప్పటి నుంచి కూడా అమావాస్య ఆషాఢ మాసంలో అమావాస్య వచ్చిన 2వ రోజు గురువారం కానీ ఆదివారం కానీ ఏ రోజు వచ్చినా కానీ అమ్మవారికి ఆ రోజులు నవాబుల జమానా నుంచి కూడా సర్కారు బోనమే. ఈరోజు కూడా అమ్మవారికి ఇక్కడ అమ్మవారి సేవకులు 16 వృత్తి పనుల వారు తరతరాలు వంశపరంపరంగా వీళ్ళ తాతలు ముత్తాతలు వీళ్ళంతా కూడా ఉన్నారు. వాళ్ళు కూడా ఈ కుమార్ సంఘం నుంచి కుండలు ఏర్పాటు చేస్తారు. పనివాళ్ళ సంఘం మొత్తం ఇక్కడికి కూడి కొమ్ము, బాజా, డప్పు, డోలుకా, తడకాయ 16 మంది వృత్తి పనులు కూడా కాగడలతో సహా పటేలమ్మ ఆదివారం నుంచి బంజారీ దర్వాజా నుంచే ఈ యొక్క బోనం ఇక్కడ నుంచి ప్రారంభమవుతుంది. అలాగే బోనాల పండుగ ప్రారంభము మన ప్రభుత్వం తరపుకించి పెద్ద లంగరో చౌరస్తా నుంచి అమ్మవారికి పట్టుబట్టలు సమర్పిస్తారు. అక్కడి నుంచి తొట్టెల ఊరేగింపు వస్తుంది. చిన్న బజారు నుంచి మన పూజారుల ఇండ్ల అమ్మవారి ఊరేగింపు విగ్రహాలు పెట్టుకొస్తారు. పూజా కార్యక్రమం అయిపోయిన తర్వాత 9 పూజలు అయిన తర్వాత మళ్ళీ ఆ ఊరేగింపు విగ్రహాలను తెచ్చి పంతులు గారి ఇంట్లో పెడతారు. మళ్ళీ ఈ రోజు ఎప్పుడైతే మొదటి పూజ స్టార్ట్ అవుతుందో ఆ రోజు కూడా పెద్ద అంగరంగ వైభవంగా పోతరాజుల నృత్యాలతోని, శివసత్తులతోని, డోల భజంత్రులతోని అమ్మవారిని ఊరేగింపుగా కొండపైకి తీసుకెళ్ళి అక్కడ గుళ్ళోకి పెట్టుకున్న తర్వాత మన సారే అంతా చెల్లించిన తర్వాత పూజలు స్టార్ట్ అలాగే ఇక్కడ నుంచి ఎంతమంది పాల్గొంటూ ఉంటారు? ఎంత ఊరేగింపుగా వెళ్తూ ఉంటారు?
ఊరేగింపు అంటే రాను రాను అంగరంగ వైభవంగా మేము చూసినప్పటి నుంచి 10,000-20,000 సంఖ్యలకించి ఇప్పుడు పోయి 1,000 లక్షల సంఖ్యల వరకు కూడా ఈ మొదటి పూజకి ఇక్కడికి వస్తున్నారు. ఇది మొత్తం మీద 26 కుల వృత్తుల వారు కూడా వారికి కులానికి సంబంధించినటువంటి పనులు ఏవైతే ఉంటాయో వారికి సంబంధించి అమ్మవారికి సేవ చేస్తూ ఉంటారు. ప్రజెంట్ మొదటి బోనానికి సంబంధించినటువంటి ఏదైతే కుండలకు సంబంధించి ఏదైతే కుమ్మరి కులస్తులు ఉన్నారో వారి కుండలను తయారు చేసుకొచ్చి ఇక్కడ ఏదైతే దేవాలయం చేస్తారో తర్వాత పటేలమ్మ నివాసంలో అక్కడ ఏదైతే ఆచరణలో బోనాలకు సంబంధించిన బోనం తయారు చేసి అమ్మవారికి ఊరేగింపుగా తీసుకెళ్తూ ఉంటారు. ఏదైతే అమావాస్య నెక్స్ట్ డే ఉంటుందో బోనం ప్రారంభమవుతుంది. ఇక్కడ నుంచి గోల్కొండ నుంచి మొదటి బోనం ఇక్కడ నుంచే ప్రారంభమవుతుంది అమ్మవారికి అనేది మాత్రం చెప్పాలి. గోల్కొండ జగదాంబిక మహంకాళి అమ్మవారి బోనాలకు సంబంధించి చూస్తే మాత్రం ప్రధానంగా వృత్తి పన్నుల సంఘం వారు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా చాలా కీలక పాత్ర అమ్మవారికి సేవ చేయడంలో చాలా కీలక పాత్ర వహిస్తూ ఉంటారు. వచ్చినటువంటి భక్తులకు కూడా సేవ చేయడంలో వారి పాత్ర మరవలేనిదని కూడా చెప్పాలి. ప్రజెంట్ మనతో పాటు శివశంకర్ ఉన్నారు, ఏదైతే వృత్తి పన్నులకు సంబంధించినటువంటి అధ్యక్షులు. వారితోనే మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అమ్మవారి బోనాలు ప్రారంభం కాబోతా ఉన్నాయి. ఈ సందర్భంగా వృత్తి పన్నుల వారు ఎవరైతే ఉన్నారో వారు ఎలాంటి సేవలు చేస్తూ ఉంటారు ఇక్కడ? మొట్టమొదట స్వామ్య టీవీ ప్రేక్షకులు, అదేవిధంగా మా యొక్క 2 రాష్ట్రాల ఉమ్మడి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల అందరికీ కూడా ఆషాఢ మాసము బోనాల శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము. మొట్టమొదట మీరు అన్నట్టే, ఎందుకంటే ఇది మాకు పూర్వం నుండి ఏదైతే మాకు పూర్వీకులు ఇచ్చిన అది అదృష్టం అనుకోవాలి. అమ్మవారి యొక్క సేవలో మేము ఏదైతే మా వృత్తి పనులో ఉన్నామంటే అది మాకు చాలా అది పూర్వజన్మ ప్రాప్తి అనుకుంటారు కదా. ఆ విధంగా మాకు ఏదైతే ఈ అమ్మవారి సేవలో ఎప్పుడైతే ఇప్పుడు మాకు ఈరోజు అమావాస్య ఆషాఢ మాసం వచ్చింది కాబట్టి ఇప్పుడు ఉదయం ఏం చేస్తామంటే ఇక్కడ అమ్మవారి యొక్క మెట్ల పూజలు మొదలైనవి. ఏదైతే మెట్టుకు బొట్లు పెట్టుకుంటూ అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమం ఇస్తుంటే మేము అన్ని వాళ్ళని చూసుకుంటూ వస్తుంటాం. ఎందుకంటే మొదట మా వృత్తి పనులు వాళ్ళు ఏం చేస్తారంటే ఆ యొక్క అమ్మవారి యొక్క మెట్టును మొదట మా వృత్తి పనుల్లో పోయి మొక్కేసేసేసి బొట్లు పెట్టిన తర్వాత మిగతా భక్తులందరూ కూడా బొట్లు పెట్టుకునేది ఈ రోజు నుండి కార్యక్రమం మొదలవుతుంది. తర్వాత రేపటి కార్యక్రమం వచ్చేసేసి మనకు లంగరోజు నుండి ఏదైతే తొలి సర్కారు బోనము తర్వాత తొట్టెలు అనేది లంగరోజు నుండి అయితే తొట్టెల ప్లస్ అమ్మవారికి పట్టు వస్త్రాలు అనేది ఏదైతే మంత్రివర్యులు మన రాష్ట్ర మంత్రివర్యులు మన ప్రభుత్వం తరఫు నుండి లాంఛనంగా అక్కడ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం జరుగుతుంది. ఆడికెళ్ళి తొట్టెల ఊరేగింపు వస్తుంది పోతరాజులతో. ఆడికెళ్ళి ఏం చేస్తారంటే ఏదైతే చోటా బజార్ రాగానే అక్కడ ఏదైతే మన హౌస్లో వాళ్ళు ఉంటారో ఏదైతే అమ్మవారి యొక్క విగ్రహాలను వాళ్ళు పూజ చేసి ఒడిబియ్యం పోసిన తర్వాత ముందరనే మళ్ళీ అయ్యగారు ఉంటారు పూజారి, వారింటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో మళ్ళీ ఏదైతే పూజలు ఇంకో ఒడిబియ్యాలు పోసిన తర్వాత అక్కడి నుండి ఏదైతే మా వృత్తి పని సోదరులు ఏదైతే చాకలి సోదరులు ఏం చేస్తారంటే అమ్మవారిని పీట పెట్టుకొని అందులో తీసుకొని మా వృత్తి పనులు ఏదైతే డప్పు జమిడిక కొమ్ము ఇట్లా జాకడ ఆ విధంగా తీసుకొని వస్తామో తర్వాత ఏదైతే ఇంకో ఘట్టం ఉంటుంది ఆ నుండి ఇక్కడ నుండి ఒక ప్రొసెషన్ వస్తుంది. ఇంకో ప్రొసెషన్ ఏంటంటే రేపు తొలి సర్కార్ బోనంది ఏదైతే పటేలమ్మ ఉంటారో ఆయన కూడా మా వృత్తి పని అండి. అందులో కాకుండా ఆ వృత్తి పని దాంట్లో మా వృత్తి పనుల ఆధ్వర్యంలోనే ఎట్లయితే మా దగ్గర ఏదైతే బైన్లోళ్ళు సాకలోళ్ళు కుమ్మరులు మంగళోళ్ళు బ్యాగరి కుమ్మ ఏదైతే వడ్రంగి చాకలి ఇట్లా సంపన్న వర్గాల అందరం కలిసి అక్కడి నుండి ఆ యొక్క సర్కారు బోనము తీసుకొని వస్తాం. ఆ సర్కారు బోనంను ఎత్తుకునేది కూడా ఎవరు ఉంటారు, మళ్ళీ 2 బోనాలు ఉంటాయి. ఆ బోనాలు కూడా మా కుల సోదరులు ఏదైతే మా వృత్తి పనులు కుమ్మరి సోదరులు ఎత్తుకొని వస్తారు. అది ఎత్తుకుంటూ వచ్చేటప్పుడు అమ్మవారికి ఏదైతే కాగడ ఏదైతే మంగళ సోదరులు ఇక్కడ కూడా వాళ్ళది కూడా కీలకమైనది ఉంటుంది. మంగళ సోదరులు ఏం చేస్తారు ఆ యొక్క వెలుతురుని ఇస్తారు. ఆ వెలుతురు ఏంటంటే అమ్మవారికి ఎప్పుడు చీకటి ఉండొద్దు మేము కూడా ఉన్నామని. అంటే ఇది సంపన్న వర్గాలది ఇది. ఎందుకంటే ఈడ మా యొక్క వృత్తి పనుల దాంట్లో మీకు అర్థమైపోయింది ఎన్ని కులాలు ఇట్లా కలుపుకొని ఆడికి వెళ్ళి ఆ సర్కార్ బోనాన్ని తీసుకొచ్చి ఇక్కడ నుండి ఈ పొజిషన్ 2 ఇక్కడ ఎదుర్కోలేదు. మొత్తం ఎన్ని కులాల వారు ఉంటారు ఇక్కడ? దాదాపుగా 26 దాదాపుగా ఉన్నారండి ఇప్పుడైతే. ఆనవాయితీగా ఎన్ని సంవత్సరాల నుంచి నిర్వహిస్తాం? ఇది పూర్వం నుండి మేము ఏమంటున్నాం అక్కడ మా తాతలు ముత్తాతల నుండి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ఎన్నో పీడీలు. ఇప్పుడు మా పెద్ద మనిషి ఉన్నాడు ఈడ, ఈయనైతే దాదాపుగా 85 సంవత్సరాలు. ఇప్పుడు ఆయన ముందర మేము పిల్లలము అట్లా అంటే దాదాపుగా అట్లా వాళ్ళ ఇట్లా ఆ పీడీలు నిజాం సర్కార్కి వెళ్ళింది. కాకతీయులో ఉన్నప్పటి నుండి స్వయంభుగా వెలిసిన అమ్మవారు ఎల్లమ్మ తల్లి శ్రీ జగదాంబ మహంకాళి కాబట్టి ఇట్లాగా ఈడికి వచ్చిన తర్వాత ఈడ ఎదుర్కోలేవుతుంది. ఏడైతే తూర్పు ద్వారం నుండి ఈ లంగరోజు తొట్టెల తర్వాత అమ్మవారి యొక్క పీట వస్తుంది. ఇక్కడ నుండి ఉత్తర ద్వారంకి వెళ్ళి బోనం ఈ 2 వచ్చేసి ఇక్కడికి వస్తాయి. ఈడికి వెళ్ళి ఏదైతే అమ్మవారి యొక్క మెయిన్
వీడికి వచ్చిన తర్వాత గావు పట్టించేసి అమ్మవారికి తీసుకెళ్లడం అనేది ఉంటుంది. అంటే నెల రోజుల పాటు జరగనుంది కాబట్టి ఈ కార్యక్రమాలన్నీ కూడా ఎలా ఉంటుంది మీది? మా పాత్ర ఎట్లుంటుంది అంటే ఇది మా ఇంటి పండుగ, ఇది అట్లా అయిపోయేది. ఇంట్లో తక్కువ అమ్మవారి సేవలు ఎక్కువ ఉంటాం. పొద్దున 6 గంటలకు వస్తే రాత్రి 12-11 గంటలకు కూడా మేము పోయేది ఉండేది. ఎందుకంటే మా పిల్లలు కూడా వచ్చేస్తున్నారు. ఇవాళ రేపు మేమున్నాం కాదు, లేదు డాడీ, లేదు తాత అని వీళ్ళందరి పిల్లలు మేము వస్తాం అంటే ఇది ఒక మాకు అమ్మవారి సేవలో మాకు ఇచ్చినందుకు. అదే కాకుండా భక్తులకు అదేవిధంగా అమ్మవారి యొక్క సేవకు వచ్చిన వాళ్ళందరినీ కూడా మేము చల్లగా చూడాలని ఆలోచనతోటే మా వృత్తి పనులు అందరం కూడా సంకల్పంతో ముందరికెళ్తుంటాం సార్. ఒక రకంగా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం గోల్కొండ అంటే టూరిస్టులు వస్తూ ఉంటారు. దాంతోపాటుగా మొక్కులు ఉన్న వాళ్ళు ఇక్కడ వండుకుంటూ ఉంటారు బోనాల సందర్భంగా. ఆ వాళ్ళకి ఏర్పాట్లు ఎట్లా ఉంటాయి? తప్పకుండా అండి. మీరు చూస్తున్నారు ఈ రోజు చూస్తుంటే దాదాపుగా 1000 కొద్ది భక్తులు బొట్లు పెట్టుకుంటూ వస్తున్నారంటే పోలీస్ ప్రొటెక్షన్ ఉన్నది. తర్వాత ఇక్కడ సదుపాయాలు అన్నీ ఉన్నాయి. ఎందుకంటే వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ ఉంది. తర్వాత రాత్రి మొత్తం మీకు ఎక్కడైతే సూది వడ్డా అని కూడా దొరికేంత వెలుతురు ఏర్పాటు చేయడమే. అంతేకాకుండా మా ఈఓ గారు, ఏదైతే దేవాలయ ఈఓ గారు వసంత మేడం గారు, అదేవిధంగా చైర్మన్ గారు చంటి గారు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు కూడా దీని మీద సమీక్షించి మంచి ఏర్పాట్లు చేశారండి. తమకు ఈ అవకాశం దొరకడం పూర్వజన్మ సుకృతంగా కూడా వారు చెప్తా ఉన్నారు. తరతరాలుగా తమ వంశస్థులు ఏదైతే అమ్మవారికి సేవలో నిమగ్నమై ఉన్నామని కూడా చెప్తా ఉన్నారు. అమ్మవారితో పాటుగా వచ్చేటువంటి భక్తులకు కూడా తాము ఎలాంటి అసౌకర్యం కలిగించకుండా పూర్తి స్థాయిలో ప్రజలకు భక్తులకు కూడా సేవలు అందిస్తున్నామని కూడా వారు చెప్తా ఉన్నారు. ప్రస్తుతం మనం జగదాంబిక మహంకాళి అమ్మవారి దేవాలయంలో ఉన్నాం. ఆలయ విశిష్టత గురించి కావచ్చు, దాంతో పాటుగా బోనాల పండుగ సందర్భంగా జరిగేటటువంటి కార్యక్రమాలకు సంబంధించి కూడా మనతో పాటు ఆలయ పూజారి మనతో పాటు ఉన్నారు. వారితో మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. స్వామి చెప్పండి, మీ పేరు? నా పేరు సర్వేష్ కుమార్ చారి అంటే. ప్రధానంగా ఏదైతే ఈ బోనాల సందర్భంగా ఎలాంటి కార్యక్రమాలను ఇక్కడ నిర్వహిస్తూ ఉంటారు? ఈరోజు అమావాస్య సందర్భంగా ఆషాఢ మాసం అమావాస్య తర్వాత వచ్చే గురువారం లేదా తర్వాత ఆదివారం ఫస్ట్ ఇక్కడ బోనాల జాతర మొదలవుతుంది. ఈరోజు బుధవారం అమావాస్య కాబట్టి రేపు గురువారం అవుతుంది కాబట్టి ఫస్ట్ బోనాలు అనేసి మన తెలంగాణలో ఫస్ట్ గోల్కొండ కోటలో అమ్మవారికి బోనాల పండుగ ప్రారంభమవుతుంది. ఇక్కడ ఏంటంటే ఆషాఢ మాసం 4 రోజులు ప్రతి ఆదివారం, మంగళవారం, గురువారం ఇక్కడ బోనాలు సమర్పించుకోవడం జరుగుతుంది. ఇక్కడ 9 వారాలు ఉంటుంది. యాక్చువల్ స్టార్టింగ్ అయితే ఆదివారం, గురువారం ఉంటుంది. అలా 9 పూజలు ఉంటుంది. అంటే 5వ పూజకు గురువారం రోజు ఇక్కడ అమ్మవారికి చండీ హోమం ఉంటుంది. 7వ పూజకి ఇక్కడ శాఖ ఉంటుంది, అమ్మవారి పల్లకి సేవ ఉంటుంది. 9వ పూజ రోజు ముగింపు కార్యక్రమం కుంభహారతి ఉంటుంది అన్నమాట. ఇక్కడ వృత్తి పని వాళ్ళందరూ 26 మంది వృత్తి పని వాళ్ళు వాళ్ళ వృత్తిపరంగా అమ్మవారికి సేవలు చేసుకోవడం కూడా జరుగుతుంది. అయితే ప్రధానంగా ఆలయ పురాణం ప్రకారం విశిష్టత, ఆలయ చరిత్ర గురించి వివరిస్తారా కొంచెం? ఇక్కడ ఇది గొల్లలో కొండ అనమాట. 1143లో ఇక్కడ అమ్మవారు ఇక్కడ వెలిసింది అనమాట. గొల్లకు వాళ్ళ కళ్ళలో వచ్చి నేను ఇక్కడ వెలుస్తున్నాను, ఇక్కడ గుడి కట్టించండి అని చెప్పింది అనమాట. అప్పుడు కాకతీయ రాజుల వాళ్ళ అధీనంలో ఉండే అనమాట కోట. అప్పుడు కొండ ఉండే అనమాట. ఇక్కడ తర్వాత వాళ్ళకి చెప్పడం జరిగింది రాజు వాళ్ళకి, రుద్ర ప్రతాపానికి. ఆయన ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత కొండ అనేది పైన నంది ఆకారంలో ఉంటుంది. ఇక్కడ అమ్మవారికి ఇక్కడ రూపు వెలిసింది. సో అప్పుడు స్వయంభూ అమ్మవారికి ఇక్కడ వెలిసింది. అప్పుడు చిన్న గుడి కట్టించారన్నమాట. అప్పటి నుంచి పూజలు జరిగేవి అనేసి ఇక్కడ మనకు చరిత్రలో ఉంది. తర్వాత ముస్లింల వాళ్ళ ఆధీనంలో వెళ్ళినా కూడా వాళ్ళ పీరియడ్లో మన అక్కన్న మాదన్న ఫైనాన్స్ మినిస్టర్స్, వాళ్ళ భక్త రామదాస్ తహసీల్దార్ వీళ్ళందరూ అనమాట. అప్పుడు కూడా ఇక్కడ పూజలు జరిగాయి అనేసి చరిత్రలో ఉందన్నమాట. దాదాపు 100 సంవత్సరాల క్రితం నైజాం పీరియడ్లో ఇక్కడ వరదలు, కలెరా ఫ్లూ అవన్నీ ఇక్కడ వచ్చిన తర్వాత అప్పుడు అమ్మవారు ఇక్కడ నాకు బోనం సమర్పించుకుంటే ఇక్కడ అందరికీ ఇక్కడ మంచి పంట పొలాలు మంచిగా పాడవకుండా, పిల్లల అనారోగ్యం పాలకోకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటా అనేసి చెప్పడం జరిగింది. సో అప్పటి నుంచి నైజాం పీరియడ్ అప్పటి నుంచి కూడా వాళ్ళు కూడా ఇక్కడ అమ్మవారికి బోనాలు సమర్పించుకోవడం జరుగుతుంది అన్నమాట. అయితే ఎలాంటి మొక్కులు కోరుకుంటూ ఉంటారు ఎక్కువగా? ఇక్కడ ఎలాంటి కోరికలు నెరవేరుతాయని కూడా ఒక నమ్మకం ఉంటుంది భక్తులకు. ఇక్కడ పిల్లలకు మంచిగా ఆరోగ్యంగా ఉండాలనేసి ప్రతి ఇంట్లోకి ఇక్కడ ఇలా తొట్టెలు సమర్పించుకోవడం జరుగుతుంది. పిల్లలకి ఎలాంటి హానికరం కాకుండా ఆరోగ్యంగా మంచిగా ఉండాలనేసి ఇక్కడ అదొకటి ఉంటుంది. తర్వాత ఇక్కడ పెళ్లి కాని వాళ్ళకు కూడా మొక్కుకుంటే ఇక్కడ పెళ్లి జరుగుతుంది. సో వాళ్ళు అక్కడ ఇంకోటి ఇల్లు కట్టుకోవడం కానీ, తర్వాత ఇంకో పెళ్ళిళ్ళు, సంతానం కానీ
అన్నీ ఇక్కడ అమ్మవారికి మొక్కుకుంటే తప్పకుండా తీరుస్తుంది అనేసి అమ్మవారి నమ్మకం అనమాట ఇక్కడ. సో అందున ప్రతి సంవత్సరం ఇక్కడ యావత్ భారతదేశం నుంచి వేరే వేరే రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ అమ్మవారికి మొక్కుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఆషాఢ మాసంలో కూడా ఇక్కడ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ అండర్లో ఉంది కాబట్టి మిగతా రోజుల్లో ఇక్కడ మనకి ఇక్కడ బోనం అలాంటివి తయారు చేసుకోవడం పర్మిషన్ లేదు కాబట్టి ఆషాఢ మాసంలో 1 నెల రోజుల్లో మిగతా అన్ని చోట్ల నుంచి ఇక్కడ అమ్మవారికి వాళ్ళ మొక్కుకున్న కోరికలన్నీ తీరిన తర్వాత ఇక్కడ వాళ్ళ మొక్కలు ఇక్కడ చెల్లించుకోవడం జరుగుతుంది. ఇక్కడ అమ్మవారే కాకుండా ఆలయం చుట్టూ పరిసర ప్రాంతాల్లో ఇంకెలాంటి టెంపుల్స్ ఉన్నాయంటారు ఇక్కడ ఈ ప్రాంగణంలో? గోల్కొండ ఇక్కడ ఎల్లమ్మ తల్లి అంటారు, జగదాంబ అంటారు, ఎల్లమ్మ తల్లి అంటారు. ఇక్కడ వెనకాల మహాంకాళి అమ్మవారు కూడా ఉంది. ఇక్కడ ఆంజనేయ స్వామి కూడా ఉంది. ఇక్కడ తర్వాత భక్త రామదాస్ చెక్కిన రాముల వారు కూడా చూసే వాళ్ళకి కూడా గుడి ఉందన్నమాట. ఇది ఆలయానికి సంబంధించినటువంటి విశిష్టత కావచ్చు. దాంతో పాటుగా ఇక్కడ జరిగేటటువంటి బోనాల సందర్భంగా ఆషాఢ మాసంలో జరిగేటటువంటి బోనాల పండుగ సందర్భంగా జరిగేటటువంటి కార్యక్రమాలకు సంబంధించి కూడా తెలుసుకున్నాం కదా. మనం మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది నేను ఫస్ట్ ఇయర్ మా మమ్మీని చూసి నేను పెట్టడం. నేను ఈ ఇయర్ ఫస్ట్ టైం. మా మమ్మీ 11 years నుంచి పెడుతుంది. అమ్మవారికి ఏది కోరుకున్నా అది అమ్మవారు నెరవేర్చింది. అది ఒక నమ్మకం మాకు. అందుకే ఇంక నేను కూడా పెట్టడం స్టార్ట్ చేశాను. ఇదే ఫస్ట్ ఇయర్ నాది పెట్టడం. 11 సంవత్సరాల నుంచి వస్తా. మా చెల్లెలు నేను మేము 6 మంది అక్క చెల్లెళ్ళము. మా కోరికలు అన్నీ అమ్మ ఏది మొక్కుకున్నా మాకు సంవత్సరం నెరవేరుస్తుంది, మళ్ళీ మొక్కు చెల్లించుకుంటుంది. మాకు నమ్మకము అమ్మ చాలా మాకు అన్ని కోరికలు నెరవేరుస్తుంది. మా భర్త ఆరోగ్యం ఖరాబ్ ఉంటే మంచి చేసింది. నా రెండో కొడుకు యాక్సిడెంట్ అయ్యి మొత్తం మెదడు తీసి పుచ్చ తీసి కడుపులో పెట్టిండ్రు. అటువంటి ఆయన కూడా నాకు మంచిగా అయ్యిండు. నేను అమ్మ దయ వల్ల నాకు 2 కొడుకులు, 2 కోడన్లు, 2 మన్మన్లు, 2 మన్మరాన్లు, నేను నా బిడ్డే 11 మందిమి మంచిగా మొక్కుకుంటాము. ఇయర్ వచ్చి నాకు ఒక్కొక్క మొక్కు చెల్లించిన కొద్దిగా వస్తుంటా, మళ్ళీ దర్శనం చేసుకుని మళ్ళీ ఇంకో మొక్కుని పోతా. మళ్ళీ అది నెరవేరుస్తారు కదా, మళ్ళీ వచ్చే సంవత్సరం వస్తా. అట్లా అమ్మవారు చాలా మహిమగలది. ఈసారి మెట్ల పూజ చేసాం మేము. ఈసారి నెక్స్ట్ టైం మేము అనుకున్నది నెరవేరితే మళ్ళీ చేస్తామని మళ్ళీ మొక్కుకొని మళ్ళీ వెళ్తున్నాం. చాలా ఇయర్స్ నుంచి వస్తాము. అనుకున్న పనులు అవుతాయి అమ్మవారి దగ్గర వస్తే. ఫస్ట్ ఇక్కడ అమ్మవారికి నైవేద్యం ఎక్కించి ఆషాఢం స్టార్ట్ అవుతుంది. ఎట్లా అనిపిస్తూ ఉంటుంది? బాగుంటుంది ఇక్కడ. అందరు బాగా చేస్తారు. అందరికి కోరికలు నెరవేరుతాయని చాలా మంది వస్తారు ఇక్కడ. బోనాల పండుగ షురు అయింది. ఈ సందర్భంగా గోల్కొండ కోటలో ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? మనతో పాటు ఆలయ ఈవో వసంత గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఇప్పటికే బోనాలకు సంబంధించి గోల్కొండ కోటలో హడావిడి స్టార్ట్ అయింది. ఇప్పటికే మెట్ల పూజ కూడా ప్రారంభమైంది. ఎలాంటి ఏర్పాట్లు చేస్తా ఉన్నారు? మాకు గవర్నమెంట్ వాళ్ళు అన్ని హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ తోటి, తర్వాత మా కమిషనర్ గారు కానీ, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కానీ, మినిస్టర్స్ కానీ కోఆర్డినేషన్ మీటింగ్స్ కండక్ట్ చేశారు, రెక్కీలు నిర్వహించారు. ప్రీవియస్ బోనాల ఉత్సవాలను వాళ్ళు బేస్ చేసుకొని అప్పుడు ఏ ఇబ్బందులు ఫేస్ చేశాము, ఇప్పుడు వాటిని ఎట్లా అధిగమించాలి, ఏ భక్తులకి ఎట్లాంటి అసౌకర్యాలు ఇబ్బందులు కలగకుండా ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది దాని మీద వాళ్ళు క్లియర్గా అధ్యయనం చేసి ఇప్పుడు అందరితోటి అన్ని డిపార్ట్మెంట్స్ తోటి కోఆర్డినేషన్ చేసుకుంటూ వచ్చారండి. ఇప్పుడు ఆల్రెడీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, తర్వాత ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు కానీ, జిహెచ్ఎంసీ వాళ్ళు కానీ, తర్వాత వాటర్ వర్క్స్ వాళ్ళు కానీ, హెల్త్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు అన్ని రకాల ఏర్పాట్లు వాళ్ళు చేసేసారు. ట్రాఫిక్ మళ్లింపు చర్యలు తీసుకున్నారు. భక్తులకి అసౌకర్యం కలగకుండా బ్యారికేడ్ల వ్యవస్థ ఎలా ఉండబోతుంది దర్శనానికి వచ్చేటువంటి భక్తులు? బ్యారికేడింగ్ వ్యవస్థ వాళ్ళు గోల్కొండ మల్లంగ రోజు దగ్గర నుంచి కూడా బ్యారికేడింగ్ స్టార్ట్ చేశారు. ఇక్కడ గోల్కొండ ఫోర్ట్ వాళ్ళు కూడా కోఆపరేట్ చేస్తున్నారు. వాళ్ళు కూడా పైకి ర్యాంప్ అది ఏర్పాటు చేశారండి. బ్యారికేడింగ్ కంప్లీట్ అయిపోయింది. ఆల్రెడీ ఒక 3-4 days క్రితమే కంప్లీట్ అయిపోయింది. R&B వర్క్స్ వాళ్ళు తర్వాత బ్యారికేడింగ్ చేశారు. ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ ఏమో ర్యాంప్ సెట్ చేశారు. తర్వాత జిహెచ్ఎంసీ వాళ్ళు కానీ, వాటర్ వర్క్స్ వాళ్ళు కానీ భక్తులకి వాటర్ సప్లై చేయడం, వాటర్ ప్యాకెట్స్ సప్లై చేయడం, మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కింద వాళ్ళు డిస్పెన్సరీస్ ఏర్పాటు చేశారు. కొన్ని అంబులెన్సెస్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. తర్వాత మొబైల్ టాయిలెట్స్ ఏర్పాటు చేశారు. అందరిది మోటో ఒకటేనండి, భక్తులు ఈజీగా పైకి రావాలి, వాళ్ళకి
అమ్మవారి దర్శనం జరగాలి, మళ్ళా వాళ్ళ ఇండ్లకు క్షేమంగా చేరుకోవాలి అని ఆల్ డిపార్ట్మెంట్స్ కూడా కలిసి కిందనే భక్తులు బోనాలు తయారు చేస్తూ ఉంటారు. ఇక్కడ వారికి వంట వండుకోవడానికి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? వాళ్ళకి జిహెచ్ఎంసీ వాళ్ళు ఆర్ఎండ్బి వాళ్ళు కలిసి వాళ్ళకి షెడ్స్ ఏర్పాటు చేశారండి. వాళ్ళు అక్కడ వంట చేసుకొని నైవేద్యం చేసుకుంటున్నారు. పైకి కూడా అమ్మవారికి బోనం సమర్పిస్తున్నారు. నెల రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాలకు సంబంధించి భక్తులకు అనుమతి ఎలా ఉందంటారు? ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు జనరల్గా టికెట్స్ ఇష్యూ చేశారండి వాళ్ళకి, లోపలికి ఫోర్ట్ లోపలికి ఎంటర్ అవ్వడానికి. ఈసారి వాళ్ళు ప్రతి ఆదివారాలు గురువారాలు అంటే మొత్తం 9 రోజులు పూజలు, ఇక్కడ 9 రోజుల పూజలు అవుతాయి. ఆ 9 రోజుల పూజలకి భక్తులకి వాళ్ళు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎంట్రీ ఇస్తున్నారు వాళ్ళు. తర్వాత ఇక పైకి రావడానికి ర్యాంప్ కూడా వాళ్ళే ఏర్పాటు చేశారు. మిగతా రోజుల్లో టికెట్ ఉంటుంది, ఈ ఉత్సవాలలో ఈ 9 రోజుల పూజల్లో మటుకు టికెట్ ఉండదు. ఇప్పుడు ఆదివారాలు గురువారాలే కాకుండా మంగళవారాలు కూడా భక్తులు ఎక్కువ మోతాదులో వస్తున్నారు ఇక్కడికి. వాళ్ళకి అన్ని కావాల్సిన ఏర్పాట్లన్నీ చేశాము. చివరిగా లాస్ట్గా రేపు కార్యక్రమాలు ఏమున్నాయి? అటు లంగర్ హౌస్ నుంచి కావచ్చు, దాంతోపాటుగా దర్వాజా దగ్గర నుంచి కావచ్చు, బంజారీ దర్వాజా దగ్గర నుంచి కార్యక్రమం గురించి వివరించండి కొంచెం. అంటే లంగర్ హౌస్ క్రాస్ రోడ్స్ దగ్గర అక్కడ నుంచి ప్రొసెషన్ స్టార్ట్ అవుతుందండి. మాకు దేవాదాయ శాఖ తర్వాత గవర్నమెంట్ తెలంగాణ ప్రభుత్వం తరఫున మినిస్టర్లు, తర్వాత అంటే స్పీకర్ గారు వస్తున్నారు, దేవాదాయ శాఖ మినిస్టర్ గారు, తర్వాత సిటీ ఇన్ఛార్జ్ పొన్నం ప్రభాకర్ గారు వాళ్ళు వచ్చి అమ్మవారికి వస్త్రాలు, పట్టు వస్త్రాలు సమర్పిస్తారు అది గవర్నమెంట్ తరఫున. అక్కడి నుంచి ప్రొసెషన్ 12:30కు అట్లా స్టార్ట్ అవుతుంది. తర్వాత అది బంజేరి దర్వాజా దగ్గర కొన్ని రిచువల్స్, పూజా కార్యక్రమాలు జరుగుతాయి. అక్కడ నుంచి మొదటి బోనం సమర్పిస్తారు. అక్కడి నుంచి గోల్కొండ ఫోర్టుకి రీచ్ అవ్వడానికి దాదాపు 7-8 ప్రాంతం అవుతుంది. మొత్తం మీద గోల్కొండ కిల్లాలో బోనాలకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఏదైతే ఇప్పటికే బోనాల పండుగ కూడా షురు అయినటువంటి నేపథ్యంలో అటు అధికార యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో సిద్ధమైనటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ ప్రభాకర్తో వంశకృష్ణ, సమయం టీవీ, హైదరాబాద్. బోనాలు బోనాలు బోనాలమే, ఆషాఢ మాసాన బోనాలమే.